నా ప్రియురాల ఫరో యొక్క రథస్వముతో నిన్ను పోల్చదను. ఇది ఇక్కడ రాయబడింది. దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నా ప్రియురాల వధువు సంఘమా, నేను ప్రేమిస్తున్నాను, శుద్ధపాటు కలిగిన సంఘమా, నువ్వు ఎలా ఉన్నావంటే ఫరో యొక్క రథానికి ఉన్న గుర్రముతో సమానంగా ఉన్నావు అని వధువు సంఘాన్ని యేసు ప్రభుల వారు వర్ణిస్తా ఉన్నాడు. నా ప్రియురాలో, నా సంఘమో, నీవు నా దృష్టికి ఎలాగున్నావంటే ఫరో యొక్క రథస్వామితో, రథానుకున్న గుర్రాలతో నువ్వు సమానము. ఎందుకు? ఫరో యొక్క రథానికి ఉన్న గుర్రాలతో క్రైస్తవ సంఘాన్ని, పరిశుద్ధ సంఘాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ఆ గుర్రానికి చాలా విలువగా శ్రేష్టత ఉందని పోయిన వారు నేర్చుకున్నాం. ఈ సృష్టిలోనే, ఈ సృష్టి మొత్తంలో ఐక్యత గుర్రాలకి ఉన్న శ్రేష్టత లోకములో ఏ గుర్రాలకి ఉండదు. కాబట్టి నిన్ను ఫరో యొక్క రథానికి ఉన్న గుర్రముతో పోలుస్తున్నాను. ఎందుకయ్యా పోల్చవయంటే, గత వారం విన్నా మనం, ఆ గుర్రముకున్న అదేమిటి అంటే అది శ్రేష్టమైనది. క్రైస్తవ సంఘము కూడా శ్రేష్టమైనది, శ్రేష్టమైన జీవితం జీవించేది. ఎందుకు శ్రేష్టత వచ్చింది నీకంటే, నీ ప్రియుడు యేసు ప్రభుల వారు శ్రేష్ఠుడు అని రాయబడింది. శ్రేష్ఠుడిగా, శ్రేష్టమైన వాడుగా పరలోకంలో నుంచి భూలోకానికి దిగివచ్చి మానవాళి మొత్తాన్ని కల్వరి సిలువలో రక్తాన్ని ప్రోక్షించి, రక్తము ద్వారా మనుషులను కొని కని వారిని శ్రేష్టమైన సంఘంగా యేసు ప్రభుల వారు చేశాడు. అందుకని నీవెలా ఉన్నావంటే ఫరో యొక్క గుర్రము ఎలా ఉందో, ఎంత శ్రేష్టంగా ఉందో, నీవు కూడా అదే శ్రేష్టంగా ఉండావని నిన్ను దానితో సమానంగా పోల్చాడు. అంటే మన జీవితాలు శ్రేష్టమైనగా ఉండాలి అని. రెండోది, ఎందుకయ్యో నన్ను ఫరో గుర్రంతో సమానంగా పోల్చావంటే, ఫరోకున్న గుర్రము సృష్టిలోనే అన్ని గుర్రాల కంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే నా సంఘం, నా రక్తంలో కడగబడ్డ సంఘం అందముగా ఉండాలి. అది ఎలాంటి అందం అంటే బ్యూలా లాంటి అందం, ఎఫ్సిబా లాంటి అందం. ఈ రెండు పేరు గమనించాలి మీరు. నీ అందం ఎలాంటిదంటే బ్యూలా, బ్యూలా లాంటి అందం. బ్యూలా అంటే అందమైనది, చక్కనిది, విలువైనది, ఇస్తురాలు. నీ అందము నేను చూస్తున్నాను. ఏ అందం అది? బాహ్య సంబంధమైన అందము కాదు. ప్రతి క్రైస్తవుడు ఆత్మీయంగా అందంగా ఉండాలి. ఆత్మీయ స్థితి సౌందర్యంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం యేసు ప్రభు చూస్తే ఫరో యొక్క గుర్రానికంటే శ్రేష్టంగా నీ అందము ఉండాలి అని. అందుకే నీ అందం ఎలా అంటే బ్యూలా లాగా నీ అందము ఉండాలి. అందుకేసంటే నీవు ఫరో యొక్క ప్రధానకున్న గుర్రము కంటే అందముగా ఉండావు. ఈ అందం ఎక్కడంటే నన్ను కలిగి ఉన్నందువలన, నేను నీతో ఉన్నందువలన, నేను సంపూర్ణంగా నీతో కలిసి ఉన్న కారణం చేత నీకు సంపూర్ణ సౌందర్యము కలిగింది. అందుకని బ్యూలాని, ఎప్సిబాని నేను వచ్చుకుంటూ ఇష్టపడుతున్నాను నేర్చుకున్నాం. మూడోది, ఎందుకు నీవు నన్ను ఫరో యొక్క గుర్రంతో సమానంగా పోల్చవలంటే, ఆ గుర్రము ఫరోకున్న రథానికున్న గుర్రాన్ని
రథము లాగటానికి, ఫరో ఎక్కే రథాన్ని లాగటానికి, ఆ ఫరో కూర్చునే రథాన్ని లాగటానికి సృష్టిలో ఏ గుర్రానికి అర్హత లేకపోతే, యోగ్యత లేకపోతే, ఫరో గుర్రము దాన్ని లాగటానికి ఎన్నిక చేయబడింది. చాలా గుర్రాలుండి భూలోకములో, రకరకాల గుర్రాలు రకరకాల దేశాల్లో ఉండి, అన్ని దేశాల్లో ఉన్న గుర్రాల కంటే ఫరో యొక్క రథాలకున్న గుర్రాలుండి 7 గుర్రాలు. ఆ 7 గుర్రాలు ఎన్నిక చేయబడి లోకంతటిలో నుంచి ఫరోని కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళటానికి, పని చేయటానికి, ఫరో అనే రాజు పని చేయడానికి అది ఎన్నిక చేయబడింది. ఆ గుర్రాలు మాత్రమే ఫరో రథాన్ని లాగాలి. ఆ గుర్రాలు మాత్రమే ఫరో కూర్చుంటే ఆ కూర్చున్న రథాన్ని భారమైన, బరువైన, ఇబ్బంది అయినా లాగాలి. దాని కొరకే ఎన్నిక చేయబడింది. క్రైస్తవుడు, నీవు కూడా యేసుక్రీస్తు కాడను మోయటానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క కాడను లాగటానికి, పరిశుద్ధ సంఘాన్ని నడపటానికి నిన్ను నా దేవుడు విశ్వాసిగా, సంఘముగా నిన్ను దేవుని కోసం ఎన్నుకున్నాడు. దేవుని కోసం ఏర్పాటు చేయబడ్డారు. ఏర్పాటు అంటే అది నీ కోసం కాదు. ఫరో రథానికి ఉన్న గుర్రము ఎలాగైతే రథాన్ని లాగటానికి ఎన్నిక చేయబడిందో, అలాగే నువ్వు క్రీస్తు యేసు రథాన్ని లాగటానికి, సువార్తను చేయటానికి, సంఘాన్ని స్థాపించడానికి, ఆత్మ కలగటానికి నిన్ను నా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని లేఖనాల్లో మనం చూసాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:11. 2వ దిన వృత్తాంతములు 29:11. నా కుమారులారా, గమనించ, తనకు పరిచారకులు ఉండటానికి నా కుమారులారు, నా జ్యేష్ఠ కుమారులారు, ఎన్నుకోబడ్డ వారులారు, నా కుమారుడు లోకములో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి, ప్రస్తుతం అంధకార సంబంధముకు అధికారములో నుంచి నేను నిన్ను ఎన్నుకున్న నా కుమారుడు, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి గమనించాలి, తనకు పరిచారకులుగా ఉండటానికి. ఎందుకయ్యో నిన్ను ఎన్నుకున్నాడా యేసయ్య అంటే, నీవు దేవునికి పరిచారకుడిగా ఉండాలి. దేవుని పరిచయం చేయాలను, దేవాలయంలో పరిచయం చేయాలి. యేసుక్రీస్తు పని మీదే ఉండాలి. దేవునికి పరిచయం చేయాలను. లోకానికో, లోకస్తులకో, అధికారులకో, మానవులకో కాదు. నీ పరిచర్య ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు ప్రభు రాజ్యాన్ని కట్టే విషయంలో నేను నిన్ను ఎన్నుకున్నానయ్యా. ఎందుకు ఎన్నుకున్నావయ్యా అంటే, పరిచారకుడవు నువ్వు, పరిచర్య చేయాలి. సంఘములో పరిచర్య, రాక దినాల్లో నీ పరిచర్య యేసుక్రీస్తు ప్రభువుకి రాజ్యాన్ని కట్టే, సువార్త చెప్పే, లేక దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. తర్వాత తన సన్నిధిలో నిలవటానికి, దేవుని సన్నిధిలో నిలవాలంట. ఎన్నుకోబడ్డవారు, నేను మన శుక్రవారం కూడా మాట్లాడే విషయం, మనం శుక్రవారం కూడా ధ్యానించాం. ఎన్నుకోబడ్డవారు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండాలి? ఆదివారమే కాదు, అప్పుడప్పుడు కాదు, గుర్తొస్తే కాదు, ఏ పరిపాటు లేకపోతే కాదు, ప్రతిరోజు ఆదివారం, సోమవారం, శుక్రవారం, శనివారం, ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్గా నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలి. నిర్లక్ష్యంగా నువ్వు ఇష్టానుసారంగా లెక్క లేకుండా దేవుడు అంటే, వాక్యం అంటే, అంటే లెక్క గౌరవం లేకుండా ఇష్టానుసారంగా నువ్వు సాగిపోతుంటే, నిర్లక్ష్యంగా ఉంటే అది ఎన్నుకునే జీవితం కాదు. నిజంగా దేవుని చేత ఎన్నుకోబడితే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని గ్రహిస్తే నిత్యము నీవు దేవుని సన్నిధిలో పరిచారకుడిగా ఉండాలి, పరిచయం చేయాలి. అందుకు ఎన్నుకున్నాడు దేవుడు నిన్ను. మరి ఎందుకు నిర్లక్ష్యం? ఎందుకు లెక్కలేతాను తీరుకుంటే
పని పాట లేకపోతే వేసుకుంటే వచ్చి దేవుని కూర్చుంటావు నువ్వు? యేసు అన్నాడు, నీవు నా ద్వారా ఎన్నిక చేయబడ్డావు. ఎన్నుకున్నాను నేను. ఎందుకయ్యా? ఆ గుర్రము రాజు బండి లాగటానికి, ఫరో గుర్రం ఉందే, ఫరో రథాన్ని లాగటానికి నీవు క్రీస్తు యేసు రథాన్ని, క్రీస్తు యేసు గాడిని మోస్తూ లాగుతూ పరిచర్య చేయటానికి పాపంలో ఉన్న నిన్ను నేను ప్రేమించి ఎన్నిక చేయబడ్డాను, ఎన్నుకున్నాను నేను. ఎందుకయ్యా అంటే పరిచారకుడు ఉండటానికి, నిత్యము దేవుని సన్నిధిలో కనబడాలనేవో, దేవుని సన్నిధిలో ఉండాలనేవో. పని లేదా ఇంటికాడ? పని లేదా? ఖాళీగా ఉండవా? దేవుని సన్నిధిలో ఉండాలి, బేవరస పనులు కాదు. అందుకని మన జీవితాల్లో ఆత్మీయ సౌందర్యం లేదు, ఆత్మీయ గ్రోత్ లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు. క్రైస్తవులమే, దేవుని పిల్లలమే, సంఘమే కానీ యేసయ్యకు వచ్చి మెచ్చుకునే కోరుకునే ఆత్మీయ సౌందర్యము ఎదుగుదల నీకు లేదు. విశ్వాసమే నువ్వు, క్రైస్తవుడివే నువ్వు, కానీ యేసు క్రీస్తు ప్రభుకి తగిన జీవితం నీ దగ్గర లేదు. కారణం ఏంటంటే నీవు ఎన్నుకున్న సంగతి మర్చిపోయావు. నీ ఎన్నికను గుర్తు చేసుకోవట్లేదు. యేసు ప్రభు ఎన్నుకున్నాడు నిన్ను. ఆ రథానుకున్న గుర్రాన్ని ఎలా ఎన్నుకున్నాడో, లోకం అంతట్లో నుంచి పాపంలో ఉన్న నిన్ను తన కోసం యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య చేయటానికి, ప్రతిరోజు నీవు దేవుని సన్నిధిలో కనపడటానికి, దేవుని సన్నిధిలో జీవించటానికి ఆయన నిన్ను ఎన్నుకొనెను. మీరు దేని చేయకూడదంట? ఎన్నుకున్నాడు కాబట్టి దేవుని పని చేసే విషయం లేక రథాన్ని లాగే విషయంలో, రథాన్ని లాగే విషయంలో లేక ఫరో యొక్క రథం మీద కూర్చుని రాజుని తీసుకెళ్లే విషయంలో, మోసే విషయంలో, దేవుని పని విషయంలో, పరిచయ విషయంలో ఎక్కడ కూడా నువ్వు అశ్రద్ధగా ఉండకూడదు. ఈనాడు క్రైస్తవ సమాజం యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడకి ఎత్తబడే సంఘములో, జ్యేష్ఠ సంఘములో లేకుండా నామకార్థంగానే ఉండిపోవడం కారణం ఏంటంటే నీ ఎన్నిక ఎరగక, ఎన్నుకున్న విధానం తెలుసుకోక, దేవునికి పరిచయ చేయలేక, మందిరంలో సన్నిధిలో నిత్యము జీవించలేక, ఆయన పనిలో శ్రద్ధ లేక, అశ్రద్ధగా ఉన్నందువలన నీకు అదంటే ఆర్థికపోయింది. ఆయన అన్నాడు, ఎందుకయ్యా ఫరోక గుర్రాన్ని ఎన్నుకున్నావా అంటే, సృష్టి మొత్తం కంటే ఆ గుర్రం కథ ఏంటంటే అది ఎన్నిక చేయబడింది అయ్యా. అలాగే ఈ సృష్టిలో నుంచి, లోకంలో నుంచి నిన్ను కూడా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆ ఎన్నికలో, ఆ పరిచయంలో, ఆ పని చేసినప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, అశ్రద్ధ చేయొద్దు. దేవుని పని విషయంలో, పరిచయ విషయంలో, ప్రార్థన విషయంలో మందిరికి వెళ్ళాలంటే పరిచయ సొంత పనుల కోసం రకరకాల యాక్షన్ చేస్తున్నావు నువ్వు. యేసయ్యతో కలవటానికి, యేసయ్య రావటానికి నిర్లక్ష్యం, సాకులు చెప్పుకుంటూ అన్ని తిరుగుకుంటే గుర్తుంటే అప్పుడప్పుడు వచ్చి దేవస్థలో నువ్వు కనపడితే ఐ డోంట్ నో, ఎవరు నాకు నువ్వు విశ్వాసం కదా, నేను ఎన్నుకున్నావు కదా, ఎన్నుకున్నాను మరి రేపు ఎందుకు కనపట్లా? గుళ్ళు సన్నిధిలో కనపట్లా? నా పరిచయాలు ఎందుకు లేవు? రోజు ఎందుకు లేవు? అప్పుడు ఎందుకు వస్తున్నావు అంటే ఇది సమాధానం లేదు. ఏమైందంటే అశ్రద్ధ జీవితం. ఎప్పుడు నేను ఎన్నుకున్నాడయ్యా? ఎప్పుడు ఎన్నుకుంటే ఎపిఎస్సి పత్రిక 1:6, ఎపిఎస్సి 1:6, ఎపిఎస్సి 1:6 అమ్మా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్ప చొప్పున యేసు క్రీస్తు ప్రభువులో తనకు కుమారుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులము అయి ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందే
ప్రేమ చేత నిన్ను ఎన్నుకున్నట. అంటే అండి జగత్తు పునాది ఈ పడకుండా ఎక్కడున్నాయంటే నువ్వు తల్లి గర్భంలో పడకముందే ఇప్పుడు విశ్వాసిగా ఉండవంటే అర్థం ఏంటి? బైబిల్ పెట్టుకుని 2 పాటలు పాడి 4 పాటలు చేత అర్థం ఏంటి? నువ్వు తల్లి గర్భంలో రాకముందే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి, ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇదైనా చేయగలుగుతున్నాను. ఎందుకు చేస్తున్నావు అంటే నా దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన తన కోసం నిన్ను నిర్ణయించుకొని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన పరిచారకుడు ఉండాలనవో, పరిచర్లో ఉండాలనవో, పనిలో ఉండాలనేమో, సన్నిధిలో ఉండాలనేమో, ఆయన రథాలు లాగాలనేమో, ఆయన రథం మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చోబెట్టుకుని నీవు జీవితాంతం యేసు రథాన్నే లాగే వారుగా, రథాన్ని కాడిని మోసేవారుగా ఉండాలి. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక ముందే, నువ్వు పుట్టక ముందే దేవుడు నిన్ను తన కొరకు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అని అన్నాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. ఎలా అంటే ఫరో రథానికి ఉన్న గుర్రం కంటే నిన్ను శ్రేష్టంగా ఎన్నుకున్నాను నేను. కాబట్టి ఆ ఎన్నికను గుర్తించాలి. నువ్వు క్రైస్తవుడా, నా ప్రియురాలా, నేను ఎన్నుకున్నాను. ఆ గుర్రం కంటే గుర్రంలాగా ఎన్నుకున్నాను నేను. ఎందుకు ఎన్నుకున్నావంటే ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను. నా పరిచయం చేయాలి, నా పని చేయాలి. నా పని అసలు చేయొద్దు. ఎందుకు అసలు చేస్తున్నావు? నా పని అసలు చేస్తున్నావంటే లోకం అంటే భయమా, మనుషులు అంటే భయమా? ఏ మనుషుడికి భయపడవసరం లేదు. శరీరాన్ని చంపేవాడికి భయపడవసరం లేదు. శరీరాన్ని ఆత్మను చంపే దేవునికి నీవు ప్రతిరోజు భయపడాలి. మనుషులు ఏం చేయలేరు. మనిషికి భయపడాల్సింది నేను పెంచేది, పోషించేది నీ తల్లి గర్భంలో పుట్టక ముందే ఎన్నుకున్నవాడు యేసు ప్రభువు వారు. ఆయనకి భయపడు, ఆయన సేవ చేయి, ఆయనలో ఉండు, పరిచారకుడిలో ఉండు, సన్నిధిలో ఉండు. అందుకోసం నా దేవుడు ఆ గుర్రం వలె నిన్ను ఎన్నుకున్నాడు. ఒకటేంటి శ్రేష్టమైంది, రెండేంటి సౌందర్యం కలిగింది, మూడేమో ఎన్నిక చేయబడింది, నాలుగోది క్రమశిక్షణ కలిగింది. ఏది? ఫరో యొక్క రథానికి ఉన్న గుర్రం ఉంది. గుర్రానికంటే క్రమశిక్షణ ఉందంట. గుర్రానికి క్రమశిక్షణ. మరి అన్నం తినే మనకి అది అన్నం తింది గుర్రం. మంచోళ్ళు పాలు తాగదు, టీ తాగదు. మనం పాలు తాగుతాం, టీ తాగుతాం, బూస్ట్ తింటాం, చికెన్ తింటాం, మటన్ అన్ని తింటాం. మనకేం లేదు, క్రమశిక్షణ లేదు అన్నాడు. యేసు అన్నాడు, ఇదిగో ఫరో రథానికి ఉన్న గుర్రానికి క్రమశిక్షణ ఉందయ్యో. అది క్రమశిక్షణ కలిగింది. ఒక జంతువు అంటే ఒక గుర్రము ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడదంట. ఎక్కడ పడితే అక్కడ పడుకోదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చోదు, ఏది పెడితే తిందు. అది దానికి ఉన్న క్రమశిక్షణ. ఫరో రథానికి ఉన్న గుర్రానికి ఒక డిసిప్లిన్ ఉంది, క్రమశిక్షణ ఉంది. మరి ఆ గుర్రానికి అంత క్రమశిక్షణ ఉంటే యేసు క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధ జనాంగము అనబడే నీకు క్రమశిక్షణ ఏది? ఆ గుర్రం అంటండి, ఆ గుర్రం ఈ విషయంలో 11 విషయాలు వేస్తాడు. ఒకటి, ఎక్కడ పడితే అక్కడ నిలబడదంట. ఏది పెడుతుంది తిందట, ఏది పెడుతుంది తాగదట, ఎక్కడ పడితే అక్కడ పడుకోదట. తను కొన్ని అది క్రమాన్ని పాటించుది. అది ఎవరు నేర్పించారంటే యజమాని నేర్పించాడు. బైబిల్ మాట యెషయా గ్రంథం 28 చూడు సారి 26, యెషయా 28, 26. యెషయా దేవుడు అందరూ దానికి ఆ క్రమశిక్షణ ఎవరు నేర్పారండి? గుర్రానికి. కానీ నీకు కానీ క్రమశిక్షణ ఎవరు నేర్పారు? క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రైస్తవ సంఘం క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఏది పడితే చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ నిలబడకూడదు, ఏది పడితే అది తినకూడదు. క్రమశిక్షణ కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవునికి, విశ్వాసికి క్రమశిక్షణ, నీకు క్రమం ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆ గుర్రమే, లోకము తిరిగే గుర్రమే నీకు చెబుతుంది, నేను క్రమశిక్షణ కలిగి ఉన్నాను, నేను క్రమశిక్షణ కలిగి ఉన్నాను. సంగమా, ప్రియురాలా, నీవు కూడా
క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఈ క్రమశిక్షణ ఎవరు నేర్పారో చదువు. వాని దేవుడే తగిన క్రమము ఏంటంట అందరూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి క్రమశిక్షణ ఎవరు నేర్పుతారు? మన తల్లిదండ్రులు ఉంటారా? మనకి అమ్మ నాన్న ఉంటారా? ఏంటి అమ్మాయి అమ్మ నాన్న ఉంటారు మనకి? లేరా? ఉండరా? ఉంటారు. ఏమంటారు వాళ్ళు? గుడ్డి ఏమంటారు? అమ్మ నాన్న ఏమంటారు? అమ్మాయి క్రమంగా ఉండయ్యా, అక్కడికి వెళ్ళబాకరా, ఆ ఇంటికి వెళ్ళబాకరా, అక్కడ కూర్చోబాకరా, అక్కడికి వెళ్తే మంచిది కదయ్యా చెప్తారు తల్లిదండ్రులు. బిడ్డలకి ఏం చెప్పరా? చెప్తారు. ఎందుకు? నా పిల్లోడు నాకు నా కుమార్తె క్రమంగా ఉండాలి, అద్వాపు లేకుండా ఉండకూడదు, చెడిపోకూడదు, బెవరసగా ఉండకూడదు, పాడైపోకూడదు అని. ఏంటి నువ్వు బెవరసగా చెడిపోయి గాధనైపోయి ఇష్టాసంగా ఉండి జీవితాన్ని పాటు చేసుకోవద్దని క్రమశిక్షణ ఎవరు నేర్పుతారు? తల్లిదండ్రులు బిడ్డలకి క్రమశిక్షణ నేర్పుతారు. కానీ బిడ్డ చెప్తాడు అమ్మ మాట ఏండో, నాన్నగారి మాట విండు. ఆ అబ్బాయి ఇష్టపడుగా అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి ఇష్టం చేసుకుని ఈ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కదా. ఏంటి దైవం? అమ్మ మాట వెనక, నాన్న మాట వెనక నీ ఇష్టం క్రమశిక్షణ లేకుండా, అద్దుబాబు లేకోకుండా నీ ఇష్టాన్ని జీవితాలు పాటు చేస్తున్నా రైట్ ఎవరు ఇచ్చారు నీకు? అలా అయిందంటే అర్థం ఏంటి? నువ్వు క్రమశిక్షణ చేయి, నీకు ఏం లేదు, క్రమశిక్షణ లేదు. తల్లి మాట అంటలేదు, నువ్వు తండ్రి మాట అంటలేదు. నువ్వు తల్లికి తండ్రికి చెప్పే బోధ మాటలు వెనుక ఇష్టానుసారం ప్రవర్తించి నీ జీవితాన్ని నిర్ణయం చేసుకుని నువ్వు పాటు చేసుకుంటున్నావు. నీకేం లేదంట? క్రమశిక్షణ లేదు, డిసిప్లిన్ లేదు. తల్లి నేర్పింది, తండ్రి నేర్పుతున్నాడు. అట్లంటే భూలేకపోయినా క్రమశిక్షణ నేర్పిస్తారు మన తల్లిదండ్రులు. కానీ వారు తల్లి మాట లక్ష్య పెట్టి, తండ్రి మాట లక్ష్య పెట్టి ఇష్టానుసారంగా తగ్గించేస్తే శిక్షణ ఏమైందంట? క్రమశిక్షణ కోల్పోయింది. అలా కాదేసి అన్నాడు. ఎవరు నేర్పాయా సంఘానికి క్రమశిక్షణ? అంటే ఎవరు నేర్పారంటే దేవుడే విశ్వాసికి క్రమశిక్షణ నేర్పాను. దేవుడే విశ్వాసికి సంఘానికి క్రమశిక్షణ నేర్పాడు. ఎలా ఉండాలి సంఘము? సంఘము ఇలా ఉండాలి, ఇలాగ జీవించాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ నిలబడాలి, ఏది పడితే చేయకూడదు, నువ్వు ఏది పడితే తినకూడదు, నువ్వు ఒక పద్ధతిగా ఉండాలని దేవుడే క్రమశిక్షణ క్రమాన్ని సంఘానికి నేర్పించాడు. ఆ రోజున ఫరో గుర్రానికి పెంచినటువంటి దాని యజమాని ఆ గుర్రానికి ఎలా నేర్పాడో, నీ యజమాని ఎవరు? మన యజమాని యేసు ప్రభు అయితే, దేవుడైతే వాక్యం దేవుడే వారికి క్రమమును క్రమశిక్షణను నేర్పెను. కాబట్టి ఎలా ఉండంటే దేవుని క్రమాన్ని పాటించు, క్రమశిక్షణ కలిగి ఉండాలి. నువ్వు వాక్యంలో క్రమశిక్షణ, ప్రార్థనలో క్రమశిక్షణ, గుడికి వచ్చే వెళ్ళే విషయంలో క్రమశిక్షణ, అన్ని విషయాల్లో క్రైస్తవ సంఘం క్రమశిక్షణ కలిగి ఉండాలి, క్రమం కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. క్రమశిక్షణ అవసరం. ఏ సంఘం క్రమశిక్షణగా ఉండదు, దేవుని క్రమశిక్షణ నేర్చుకోదు, నిస్సాయతను ఉంటావు, ఆ సంఘము అయినా, ఆ వ్యక్తి అయినా, ఆ కుటుంబమైనా ఎప్పటికీ దీవెనకరంగా ఉండలేరు, ఆశీర్వకరంగా ఉండలేరు. అందుకు వేసాడు, నిన్ను ఫరో యొక్క గుర్రంతో సమానంగా పోల్చాను. ఎందుకంటే ఆ గుర్రము క్రమశిక్షణ కలిగింది. క్రైస్తవులారా, విశ్వాసులారా, నీవు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క కలవర శిలువలో కాల్చిన రక్తంలో కొనబడ్డాం, కడగబడ్డాం, పరిశుద్ధ సంఘంగా చేయబడ్డాం. మనకేముండాలంటే క్రమశిక్షణ. క్రైస్తవ విశ్వాసికి, క్రైస్తవ సంఘానికి క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణ లేకపోతే నువ్వు భ్రష్టులైపోతావు. ఆ క్రమశిక్షణ క్రమాన్ని ఎవరు నీకు నేర్పారంటే దేవుడే నీకు క్రమశిక్షణను నేర్పాడు. ఏ దేవుడు నీ క్రమాన్ని నేర్పాడు? ఆ దేవుడు అన్నాడు, ఇదిగో నేను నేర్పించిన క్రమశిక్షణ నేర్చుకున్నావు నీవు, అందుకని నేను నిన్ను ఫరో యొక్క రథానికి ఉన్న గుర్రముతో సమానంగా నిన్ను నేను పోలుస్తూ ఉన్నాను. ఆ క్రమం నీకు ఉండాలి, ఆ క్రమశిక్షణ నీకు ఉండాలి.
ఆ క్రమం కలిగి ఉండాలి మనం. క్రమం లేకపోతే, విశ్వాసి క్రమం లేకపోతే ఇష్టానుసారంగా ఉంటారు. విశ్వాసి జీవితంలో క్రమశిక్షణ లేకపోతే ఆ వ్యక్తి దేవునితో ఉండలేరు. నేను ఉన్నాను ఉదాహరణకి. మేము సరిగ్గా పెంచకపోతే ఏమంటారు? ఆడపిల్లలు ఉంటారు, వంట రాదు. వాళ్ళ ఆడపిల్లలు ఎక్కడ వంట నేర్చుకోవాలి? ఇంటికాడే పెళ్లి కాకముందే అన్నం వంట రావాలి నీకు, కూర వంట రావాలి, ఉడతం రావాలి, వీళ్ళకి అన్ని రావాలి నీకు. అదేంటి? క్రమశిక్షణ. క్రమశిక్షణ. పెళ్ళే నాకు ఎవడు నేర్పడు నీకు. ఆడికి వెళ్తే ఆడే ఉంటాడు, ఎవడా ఈ పని నేర్పింది ఎవడా అంటాడు. నువ్వు పని నేర్చుకోకుండా, క్రమం లేకుండా ఆడకెళ్ళి ఆ వ్యవస్థతోటి అమ్మని నాన్న మాట పిద్దామా అంటే అర్థం ఏంటి? క్రమశిక్షణ ఇక్కడి నుంచే నేర్చుకో. అమ్మింట్లోనే నానింట్లోనే ఏం పని చేయాలి, అన్నం వండాలి, కూర వండాలి, పట్ల అన్ని చేయాలి. నువ్వు చేయాల్సిందే, చెయ్యాలి. అది క్రమం. మా అమ్మాయికి నా కూతురు ఇష్టం అండి అంటే ఆడికి వెళ్ళాక దౌడికి ఎత్తాడు అంటే ఏం లేదు, నీకు క్రమశిక్షణ లేదు. క్రమం ఉండాలి, నేర్చుకోవాలి. నీకు జీవితంలో క్రమశిక్షణ ఉండాలి. నీ క్రమాన్ని చూసి అత్తింటి వాళ్ళు భయపడాలి. నీ క్రమశిక్షణ చూసి నువ్వు టైం ప్రకారం 4 గంటలు లేసి వాకులు ఉడుస్తుంటే, 4 గంటలు లేసి పని చేస్తుంటే, 4 గంటలు లేసి అన్ని ఇప్పుడు చక్కబెడుతుంటే నీ క్రమశిక్షణ చూసి అత్తింటి వారు భయపడాలి. క్రమం కట్టుబడి లేకుండా 10 నిద్రపోయి పనులని పనులు ఆడబెట్టేసి ఇల్లందు గనగోళ పెట్టేసి నీకే శుభ్రం లేక ఇంటికి శుభ్రం లేకుండా అద్దు లేకుండా ఉంటేలాగా అది క్రమశిక్షణ కాదు. ఇంటికి, ఒంటికి, సంఘానికి క్రమశిక్షణ దేవుడు నేర్పిస్తాడు. వాక్యం ఎరిగిన వారు ఎవరు యేసుక్రీస్తు ఉంటే వారు క్రమశిక్షణ కలిగి ఉంటారు. నువ్వు క్రమశిక్షణ ఉండలేకపోతున్నావంటే నీళ్ళు వాక్యం లేదు, ప్రార్థన లేదు, భయం లేదు, వాక్యం ఎదుగుదల లేదు నీకు. అందుకని క్రమశిక్షణ జీవితం మనం కోల్పోతున్నాం. యేసయ్యన్నాడు, నేను నిన్ను ఫరో యొక్క రథానిగా ఉన్న గుర్రానికి పోల్చాను. దానికి ఏముందంటే క్రమశిక్షణ కలిగింది. కాబట్టి నా చేత కొనబడ్డ వారులారా, మీరు దానికంటే శ్రేష్ఠులు కాబట్టి మీరు కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి. ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో, భక్తిలో, కూర్చుంటే, నడుస్తుంటే, అన్ని విషయాలు క్రమశిక్షణ. చివరిగా ఇప్పటికి టైం అయిపోయింది. అది శిక్షణ కలిగిందంట. శిక్షణ అంటే తర్బీదు. ఇప్పుడు ఇక్కడ ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది టీచర్లు ఉన్నారు. వాళ్ళు టీచర్ పోస్ట్కి వెళ్ళే ముందు ఏం చేస్తారు? వాళ్ళు ట్రైనింగ్, తర్బీదు. ఆ తర్బీదు పొందిన వాళ్ళు పిల్లలకి ఎలా బాధ చేయాలో, ఏ లెసన్ చెప్పాలో వాళ్ళకి నాకు తెలిసి. నేను పిల్లలు పాట చెప్తాను, నాకు ఏం రాదు. ఎందుకని? వాళ్ళు టీచ్ చేయడానికి, పిల్లలకి బోధ చదువు నేర్పడానికి వాళ్ళ తర్బీదు చేయబడ్డారు. అలాగే గుర్రం అంట తర్బీదు చేయదంట. ఎందుకు తర్బీదు చేయాలి ఆ గుర్రానికి? ఆ గుర్రానికి ట్రైనింగ్ ఎందుకంటే, తర్బీదు ఎందుకంటే, గుర్రం మీద రాజుగారు కూర్చోబెట్టి, బండి రథం మీద రాజుగారు కూర్చోబెట్టి కాళ్ళు ఉండే ఎత్తే తంతునుకో, దానికి ఏం లేదు, తర్బీదు లేదు. తర్బీదు చేయబడ్డ గుర్రం అంట ఎక్కడ యజమానికి ఇబ్బంది కలక్కోకుండా సాఫీగా తన ప్రయాణాన్ని కొనసాగించును. తర్బీదు అవసరం, తర్బీదు కావాలి. ప్రతి క్రైస్తవుడికి, విశ్వాసికి వాక్యంలో తర్బీదు అవసరం. తర్బీదు కావాలి మనకి, తర్బీదు చేయబడాలి మనం. తర్బీదు ఉంటేనే ఎక్కడ, ఏ విధంగా. ఇప్పుడు చాలామంది పాస్టర్ గారికి తర్బీదు ఉండదు. ప్రపంచంలో 190 మంది పాస్టర్కి తర్బీదు. నా మాటలు వేసుకుని 6 పాటలు వేసుకుని సెంట్ చేసుకుని నేను పాస్టర్ అని గుడిపెట్టేస్తాను. వాళ్ళకి ఏముండదు. ఇక్కడ ఒక పెళ్లి పాట చదివి మనం, ఈ పాస్టర్ గారు దానిలో MA BD రాశాడు. MA BD, అదే పాట. ఆయన 4 రోజులు పెళ్లి పెట్టాడు. ఏం పెట్టాడు? నేను చేయను, నాకేముంది, తర్బీదు ఉంది, ట్రైనింగ్ ఉంది, తర్బీదు ఉంది. కాబట్టి ఇలాంటి పనులు చేయను. ₹1 కోటి ఇచ్చే సరే. ఈయన MA
ఎంఏ బీడి. ఇన్ని చదువుకున్నాడంట ఆయన. స్టాంప్ కూడా వేశాడు. 4 రోజులు పెళ్లి పెట్టాడు. ఆయనకేం లేదు, ఆయనకి తరబీదు లేదు. ఏ చెయ్యాలో ఏ చేయకూడదో తరబీదు లేదు. తరబీదు పొందల పాస్టర్లకి ఇలాగే ఉంటారు. అందుకే వేసాడు, మీరు అన్ని మీరు తరబీదు కావాలి, మీకు తరబీదు పొందాలి, మీరు తరబీదు కలిగి ఉండాలి, మీరు వాక్యం తరబీదు ఉండాలి, ప్రార్థన చేయడం తరబీదు. ఇప్పుడు ఈ అబ్బాయికి ఈ నడిపిస్తున్నాం. ఎందుకని జ్యోతిబాబుని రే బాబు నడపరా అన్నాం. ఎందుకని అప్లికేషన్ పెట్టాం, వచ్చింది అది. వాళ్ళు ఏం చెప్పాడు నాకు, అబ్బాయి ఆయన్ని ట్రైనింగ్ పంపాలి కాబట్టి ఆడికి ఎట్ట నేర్పాలో, ఎట్ట పాట పాడాలో, ఎట్లా లీడ్ చేయాలో చెప్పే మాట రేపు తీసుకెళ్ళి మే నెల రాగానండి ఇంకో సంఘంలో వేస్తాము. ఆ లోపల ఆడికి పాడటం మాట్లాడటం ఇవన్నీ నేర్పించయ్యా అని డీసీ గారు మెడ్రాస్లో నాకు ఫోన్ చేసి చెప్పారు. అందుకని ఈ అబ్బాయికి ఏం చేస్తాం, మన అబ్బాయికి ట్రైనింగ్, ఇది తరబీదు. ఇక్కడ నేర్చుకుంటే అక్కడ భయపడ్డాక ప్రతి సాధకునికి విశ్వాసకి తరబీదు అవసరం. తరబీదు ఉండాలి మనకి. తరబీదు పొందితేనే, శిక్షణ పొందితేనే రూల్ చేయగలవు. తరబీదు పొందితేనే రూల్ చేయగలవు నువ్వు. తరబీదు ఉంటేనే వాక్యానుక్షుణ్ణంగా ఎక్కడేం మాట్లాడాలో చెప్పగలవు నువ్వు. తరబీదు లేదో నీ లోతైన ప్రార్థన రాదు నీకు. నీ ప్రార్థన తరబీదు అవ్వాలి నువ్వు. ప్రార్థన తరబీదు అవ్వాలి నువ్వు. విశ్వాస జీవితం తరబీదు ఉండాలి నీకు. పౌలన్నాడు, నేను గమనియాలు పాదమించంత నేను ఏంటంటే ధర్మశాస్త్ర ప్రావీణ్యతను నచ్చుకున్నాను. నేను ఎక్కడి నాకు ఈ జ్ఞానం ఎక్కడ అంటే నేను తరబీదు అయ్యావయ్యా. ఎక్కడ తరబీదు అయ్యావంటే గమనియాలు పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్ర ప్రావీణ్యతను మెచ్చుకున్నాను. నేను తరబీదు అయ్యాను కాబట్టి క్షుణ్ణంగా మాట్లాడుతున్నా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రథాన్ని లాగటానికి నీకేం కావాలి? తరబీదు. ప్రార్థన టైం అయిపోయింది. మిగిలిన బాగా రేపు నాడు చదువుతాం, వచ్చే వారం చదువుదాం. ఒక్క నిమిషం. మోకరించు తల్లి. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న మోకాళి అమ్మా. మోకరించు మోకాళి. చిన్న ప్రార్థన, చిన్న మోకాళ్ళు. ఇలా కూర్చున్నాం కదా, మోకాళి మోకరించి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అక్క, గుర్తించే కారణం చేత నీకు లోకంలో ఉన్నావయ్యా. క్షమించండి, సరిచేయండి, మన్నించండి, పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధ సంఘంగా చేయేసయ్యా. నా కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా భర్తను దీవించయ్యా, నా బిడ్డను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, నా పిలుచుతో బలపరచయ్యా, నా పిలుచును స్థిరపరచయ్యా, గొప్ప కార్యం చేస్తూ ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థన చేసుకో తల్లి. ప్రార్థన చేసుకోండి. అమ్మ, ఎవరు బాగుండదమ్మా. అమ్మా తల్లి, ఎవరు బాగుండదు. అన్న, తమ్ముడు, ఎవరు బాగుండదు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషమే హృదయం చేసి, దేవా నేను పూర్వకంటే శ్రేష్టంగా ఉండాలయ్యా. భక్తులు, ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మీయ జీవితంలో స్థలంగా ఉండాలయ్యా. సహాయం చేయాలని ప్రార్థన చేసుకోండి. మా గడువైన తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యన కాలంలో మాతో మాట్లాడుచున్నప్పుడు పర్వ రథానికి ఉన్న గుర్రాలకున్న లక్షణాలు క్రైస్తవ సంఘంలో కూడా ఉండాలి, విశ్వాసంలో ఉండాలి అని చెప్పినప్పుడు ఆ గుణలక్షణాలు మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆత్మలో బలపరచండి, సహాయం చేయాలి. ఈ వచ్చిన కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. నా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నా. నా సంఘాన్ని దీవించండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, స్త్రీలు, పురుషులు, చిన్నవారు, పెద్దవారు, వ్యవస్థలు అందరూ దీవించయ్యా. ప్రతి వారి పట్ల గొప్ప కార్యం చేయి. వ్యవసాయం చేస్తున్న
ప్రతి వ్యవసాయదారయ్యో మరి పంటల్లో పొలాలు దీవించి సమృద్ధిలో మంచి పంటలు పుచ్చుకోవడానికి సహాయం చేయి. ఎవరికి ఏది కావాలో, ఏ వేలు కావాలో, ఏ సహాయకులు మీరే ప్రతి వ్యక్తికి చాలా మేలుతో నింపమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.